ఎల్ఓసి దగ్గర లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. దీనిని తెలుగు యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారిగా నా ఛానల్లోనే ఎక్స్ప్లోర్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న లాస్ట్ విలేజ్ అయిన బోటాపత్రి అనే గ్రామానికి వెళ్తున్నాము. ఇది శ్రీనగర్ నుండి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లాస్ట్ విలేజ్కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నా కాశ్మీరీ వీడియోలు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. బోటాపత్రి అనే విలేజ్కి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనము గుల్మర్గ్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ గుల్మర్గ్ శ్రీనగర్ నుండి 51 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుల్మర్గ్ నుండి బోటాపత్రికి వెళ్ళాలి అంటే 10 నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఇండియన్ ఆర్మీ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము గుల్మర్గ్కి చేరుకున్నాము. ఈ గుల్మర్గ్ జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఉండే ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 8690 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశము తన ప్రకృతి సౌందర్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. గుల్మర్గ్లో స్నో గేమ్స్కి ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన కేబుల్ కార్. గుల్మర్గ్ నుండి ఆఫర్వాట్ పర్వతం వరకు ప్రయాణించే ఈ రైడ్ పర్వత అందాలను ఆస్వాదించే వారికి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ స్కీయింగ్, స్నోబోర్డింగ్ వంటి క్రీడలకు ఉత్తమమైన ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా శీతాకాల క్రీడ ప్రియులు ఇక్కడకు వస్తారు. గుల్మర్గ్ అంటే పువ్వుల తోట. వేసవిలో పువ్వుల తోటలు పచ్చిక మైదానాలను సజీవంగా మారుస్తాయి. వెరీనాల పూలు సువాసన గుల్మర్గ్ పర్యాటకులకు స్వర్గంగా చేస్తుంది. ఇవి ప్రకృతి ప్రేమికులు తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక్కడ నుండి హిమాలయ పర్వతాలను దగ్గరగా చూసే అవకాశం ఉంది. ఇక్కడ ఉండే తేంగ్ మార్గ్ అడవులు ఫైన్స్ మరియు దేవదారు చెట్లతో నిండి ఉండే ఈ అడవులు ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీలు ఇష్టపడే వారికి ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. గుల్మర్గ్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవి సమయంలో పచ్చిక, పూలు, ప్రకృతి అందాలను కలిగి ఉంటాయి. మరియు శీతాకాలంలో మంచు కప్పివేస్తుంది. అందుకే ఇది ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. వేసవి కాలంలో పచ్చిక పూల తోటలను చూడటానికి మార్చి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో మంచు క్రీడలను ఆస్వాదించడానికి డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలంగా ఉంటుంది. ఇవేనండి వెరీనా పూలు. ఇవి గుల్మర్గ్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మంచి సువాసనను అందిస్తాయి. ఇదిగోండి, ఇదే గల్ఫ్ కోర్స్.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గల్ఫ్ కోర్స్ ఇదే. ఇది వేసవి సీజన్లో గల్ఫ్ ఆటగాళ్లను ఆకర్షిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి తేంగ్ మార్గ్ అడవులు. ఇక్కడ గుర్రాలు చూడండి ఎలా పరుగు పెడుతున్నాయో. स्ट्रॉबेरी वाली कहाँ भैया? स्ट्रॉबेरी वाली स्ट्रॉबेरी वैली ये उसका स्ट्रॉबेरी मिलेगा उधर? स्ट्रॉबेरी और नाम है हाँ स्ट्रॉबेरी नहीं है। हाँ। ఈ గుల్మర్గ్ నుండి బోటాపత్రికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఇండియన్ ఆర్మీ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మరియు లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ రోజు పర్మిషన్ ఆ రోజే తీసుకోవాలి. బోటాపత్రికి వెళ్ళాలి అంటే గుల్మర్గ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అడవుల గుండా వెళ్ళవలసి ఉంటుంది. అందువలన గుల్మర్గ్ నుండి బోటాపత్రి వెళ్ళాలి అనుకునే వాళ్ళు 4 వీలర్లో మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. 2 వీలర్స్కి అలౌ చేయరు. మాకు మొదటి రోజు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. కానీ ఇండియన్ ఆర్మీ హై ఆఫీసర్స్తో మాట్లాడి మేము ఆంధ్రప్రదేశ్ నుండి బైక్ మీద వచ్చాము, మేము ఫ్యామిలీ మెంబర్స్మి అని రిక్వెస్ట్ చేస్తే ఫైనల్గా మా అదృష్టం కొద్దీ బైక్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎన్ని రకాల వెరీనా పువ్వులు ఉన్నాయో, ఎంత అందంగా కనిపిస్తున్నాయో. వైట్, వైలెట్, పింక్ 3 కలర్స్లో ఉన్న వెరీనా పువ్వులు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చూడండి.
బోటాపత్రికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం 5 గంటలకు తిరిగి గుల్మర్గ్కి వచ్చి వేయాలి. ఆర్మీ పర్మిషన్ తీసుకుని పోలీసుల దగ్గరికి వెళితే వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. మళ్ళీ ఇండియన్ ఆర్మీ పోలీసులు ఫోన్లో మాట్లాడుకుని ఫైనల్గా మాకు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్స్ టు ఇండియన్ ఆర్మీ గుల్మర్గ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మనము బోటాపత్రికి వెళ్తున్నాము. బోటాపత్రికి మధ్యలో 2 విలేజ్లు ఉంటాయి. అవి 1 నాగిని 1, 2 నాగిని 2. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న కారణంగా ఈ ప్రాంతమంతా హై సెక్యూరిటీలో ఉంటుంది. ఇది ఎప్పుడూ మూసివేసి ఉంటుంది. సంవత్సరానికి 2 గాని 3 నెలలు గాని ఓపెన్ చేసి ఉంటుంది. ఎందువలన అంటే మంచు ఎక్కువగా పడటం వలన ఈ ప్రాంతం అంతా కూడా మూసివేస్తారు. ఈ రోడ్లో ఇండియన్ ఆర్మీ పహారా ఎలా కాస్తుందో చూడండి. ఇప్పుడు మనము బోటాపత్రికి చేరుకున్నాము. ఇది LOC లైన్ ఆఫ్ కంట్రోల్. LOC పక్కనే ఉన్న లాస్ట్ విలేజ్కి వెళ్ళడానికి వెహికల్స్ని వెళ్ళనివ్వరు. గుర్రాల మీదనే వెళ్ళవలసి ఉంటుంది. इससे आगे 2-4 पॉइंट देखेंगे. क्या है? गुज्जर नगर है सर, LOC है. ओके, बोलो क्या क्या है? और बात होती है. ఇక్కడ చూడటానికి 4 పాయింట్స్ ఉన్నాయి. 1 లాస్ట్ విలేజ్ గుజ్జర్ నగర్ మసీద్ అండ్ ఆర్మీ ఫైరింగ్ పాయింట్.
यहाँ पे 4 पॉइंट हैं देखने हाँ। के लिए, जिसमें पहला पॉइंट हमारा रहता है LOC, लैंड ऑफ कंट्रोल, आप देख सकते हैं। दूसरा पॉइंट हमारा गुज्जर नगर है, जो इंडिया का आखिरी गांव है। तीसरा पीर बाबा की दरगाह है, वो आखिरी गाँव क्या नाम क्या है? गुज्जर नगर। गुर्जर नगर। जी जी, वो लास्ट है। लास्ट विलेज है। इस Okay. साइड से गुलमर्ग सेक्टर से वो लास्ट विलेज है। ओके और चौथा पॉइंट फायरिंग रेंज है। ये 4 पॉइंट है, बाय रोड जाना है, बाय रोड आना है। ओके। फायरिंग रेंज, हाँ उधर से फायरिंग होता नहीं नहीं, हमारे आर्मी वालों के ट्रेनिंग सेंटर है। ओके। ये बुटापत्री यही है? बूटापत्री पार्किंग स्टैंड है ये, इससे आगे मेन बूटापत्री आगे है। ओके। जी डिसाइड बना लो, घूम के आ जाओ। हाँ। डिसाइड बना लो, घूम के आ जाओ। क्या नाम क्या है? गुज्जर नगर। गुर्जर नगर। जी जी, वो लास्ट है। लास्ट विलेज है। इस Okay. साइड से गुलमर्ग सेक्टर से वो लास्ट विलेज है। ओके। और चौथा पॉइंट फायरिंग रेंज है। ये 4 पॉइंट है, बाय रोड जाना है, बाय रोड आना है। ओके। फायरिंग रेंज, हाँ उधर से फायरिंग होता नहीं नहीं, हमारे आर्मी वालों के ट्रेनिंग सेंटर है। ओके। ये बुटापत्री यही है? बूटापत्री पार्किंग स्टैंड है ये, इससे आगे मेन बूटापत्री आगे है। ओके। जी डिसाइड बना लो, घूम के आ जाओ। हाँ। डिसाइड बना लो, घूम के आ जाओ। ఈ నది శాలిగంగా నది రాళ్ల గుండా ప్రవహిస్తుంది మరియు పాలలా కనిపిస్తుంది. అందుకే దీనికి దూద్పత్రి అని పేరు. ఈ వాటర్ చాలా చల్లగా క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి.
हूँ तेरा भैया ये क्या है ये गुज्जर नगर द लास्ट विलेज ऑफ इंडिया। ओके थैंक यू यहाँ पर गुज्जर लोग आते हैं 6 महीने के लिए। जैसे ये गुज्जर है, हाँ हाँ इसकी फॉर एग्जाम्पल इसका कैमरा इस पर लाओ, हाँ हाँ वीडियो इसकी प्राउड टू बी गुजर ये देख ये देखना गुज्जर प्राउड बंजारा ऑफ इंडिया। This is the last village of India. People come here for only 6 months, Oh, like, and after that they come back to Baramulla district. Very good, thank you. So it's एक्चुअली इसको इंग्लिश नॉट It's good, fine. Convince the message. ये आप कहीं भी अपलोड नहीं करना क्योंकि इसमें जो पूरा बढ़ रहा है Okay, okay, okay. किसी भी सोशल मीडिया पे आप अपलोड Okay, 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 okay. Army restriction है ना? Army restriction है। कहीं किसी भी सोशल हम लोग जाएगा वहाँ उतरेगा, उधर फोटो उठेगा। Okay, no problem. तो इसलिए आर्मी रिस्ट्रिक्शन Yeah. ఇదే లాస్ట్ విలేజ్ గుజ్జర్ నగర్. వీళ్ళు ఇక్కడ 6 నెలలు మాత్రమే ఉంటారు. శీతాకాలం మంచు పడే సమయంలో వీళ్ళు బారాముల్లాకి వెళ్ళిపోతారు. ఈ ప్రదేశం అంతా ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. अच्छा सर हाँ नहीं ऑर्डर नो कश्मीर जाना If you want anything then नो Kashmiri kawa. वाह कश्मीरी कावा एक हाँ एक्चुअली कल खरीद किया लेकिन नहीं पी लो इधर ये बना कावा के means देगा। Kashmiri कश्मीरी famous कावा is the Kashmiri famous कश्मीरी tea culture। like tea sir. like tea how much is the tea Yes. 50 कितना rupees कितना for one cup ओके दे दो 1 कप देगा ट्राई करेंगे ले आ रहे 1 cup की 2 cup 1 cup is enough हाँ 1 2 cup cup 100 rupees दे देना नो नो 1 cup is enough नो Okay. पीता है पता नहीं टेस्ट करने के लिए आपके लिए गिलास भी लाइए ਹੁਣ ਇਹ ਤਾਂ ਪੀ ਜਾ ਹੁਣ ਕਿਹੜਾ ਲੱਗ ਗਈ ਹੈ ਗਰਮੀ ਹੈ लस्सी मां पानी को कर गिलास ले आवे कर पानी को गिलास ले आइए ओ त्रे दामाद ओ त्रे गिलास उसका बोलो ये गीला छोड़ दो मैडम पहले गीला छोड़ लाग 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 हाँ लाग दो इधर हाँ लेडी की विलेज के ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అదేనండి మసీదు. Yes. और This point is Cobra Beauty. This point is Navakur. नवाकोट Yes. एलओसी कहाँ है एलओसी This point, LOC point is हाई क्या टावर नजर है ओके और पहाड़ की पहाड़ आता पहाड़ बोला ना कोबरा ब्यूटी कोबरा बीट उसका पीछे पेमेंट उसके पीछे क्या है इसके पीछे इसका पूरा बॉर्डर है हाँ। कैंप है। जी हाँ आर्मी कैंप फायरिंग कैंप कहाँ है फायरिंग रेंज वीडियो नहीं लेना सर कहाँ नो वीडियो कहाँ ఆర్మీ క్యాంప్, ఫైరింగ్ క్యాంపులు ఉన్నాయి. వాటిని వీడియో తీయకూడదు. అవి మన దేశ ఆర్మీకి సంబంధించినవి కాబట్టి వారి సెక్యూరిటీ కోసం మేము వీడియో తీయలేదు. ఇది కోబ్రా వ్యాలీ. వీరు 6 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటారు. వేసవి కాలం మాత్రమే ఉంటారు. శీతాకాలం ఇక్కడి నుండి వెళ్ళిపోతారు.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.